ఒక దీటైన సమాధానం ఇవ్వడానికే ఈయన ఎంచుకున్నారనుకోవచ్చా? అంతే కదా! ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఎవడి సత్తా ఆడు చూపెట్టుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాకొస్తున్నారు అంటారు. చంద్రబాబు నాకొస్తున్నారు జనం అంటారు. హ్మ్. నాకు జనం వస్తున్నారని చూపెట్టుకోవడం. హ్మ్. ఎవరికి జనాలు ఎంతమంది వచ్చారో ఆ ఊళ్ళల్లో చూసిన వాళ్ళకి తెలుస్తది. హ్మ్. కాబట్టి జనం వచ్చిన దాన్ని చూసిన ఓట్లేస్తారంటే జనం ఎవడూ లేనటువంటి దానికి ఓట్లు పడ్డ సందర్భం ఉంది. ఇప్పుడు 2009 ఎలక్షన్స్‌లో హ్మ్. చిరంజీవి అడుగు పెడితే తిరుపతి మొత్తం నిండిపోయింది. హ్మ్. 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 ఒక అవును. ఏది ఫస్ట్ పార్టీ పార్టీ సభ ఓపెనింగ్. ఆవిర్భావం ఆ! ఒక ఎత్తు. హ్మ్. తర్వాత ఆయన ఊళ్ళో తిరుగుతుంటే నుంచోడానికి కూడా ఖాళీ ఉండేది కాదు. హ్మ్. ఆ స్థాయిలో నిండిపోయేది హ్మ్. ఎక్కడికక్కడ. హ్మ్. మరి అదే చిరంజీవి రాష్ట్ర వ్యాప్త ఎన్నికల్లో చూస్తే ఏమైంది? ఎక్కడికి పోయినా రాజశేఖర రెడ్డికి తక్కువ జనమే, హ్మ్. చంద్రబాబుకి తక్కువ జనమే అవును. అప్పుడు. హ్మ్. రా ఏంటి అటు చిరంజీవి తర్వాత మళ్ళీ బాలకృష్ణ గట్ట జనం ఎగబడేవాళ్ళు. హ్మ్. వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే అసలు వీళ్ళిద్దరికీ లేరు. హ్మ్. కానీ ఓట్లేం పడ్డాయి? అదే కదా! హ్మ్. ఇద్దరు ఓడిపోలేదా? అవును. అంటే చిరంజీవే ఓడిపోయాడు. హ్మ్. బాలకృష్ణ బాగా తిరిగినటువంటి తెలుగుదేశం ఓడిపోయింది. హ్మ్. లేదా జూనియర్ ఎన్టీఆర్ హ్మ్. విపరీతంగా తిరిగాడు. హ్మ్. ఓడిపోలేదా? అదే కదా! జూనియర్ ఎన్టీఆర్ 2009లోనే కదా తిప్పింది అవును. విపరీతంగా. అవును. అవును. జూనియర్ ఎన్టీఆర్‌కి వచ్చిన జనము, చిరంజీవికి వచ్చిన జనము, బాలకృష్ణకి వచ్చిన జనం. బాలకృష్ణ కూడా పక్కన పెట్టి జూనియర్ ఎన్టీఆర్‌ని ఎందుకు తిప్పారు ఆ రోజున? అవును. హ్మ్. జనం చిరంజీవితో కంపేర్ చేయాలంటే హ్మ్. పెద్ద సీఎల్‌టీ కావాలని చెప్పి చేశారు. హ్మ్. జనం వచ్చారు. కానీ హ్మ్. ఓట్లు కాలేదు కదా! ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్రిందటిసారి వచ్చిన జనం, హ్మ్. ఇప్పుడు వచ్చిన జనం. హ్మ్. జనంతో ఓట్లొస్తాయి అనేది కాదు. ఒక మొరేల్ రావటం. హ్మ్. కార్యకర్తలుగానే మనకి జనం వస్తున్నారా అనే మొరేల్ రావడం అనేది ముఖ్యం. ఇక నుంచి జరగబోయే సుడిగాలి పర్యటన రోజుకి దాదాపు ఏదో 3 సభలు, 3 నియోజకవర్గాలు అంటున్నారు. కంప్లీట్‌గా కొత్త మేనిఫెస్టో పథకాలకు సంబంధించి ఉంటదా? వేరే ఏమన్నా ప్లానింగ్ అంతే అవకాశం ఉండొచ్చు మాక్సిమం. ఈలోపు వీళ్ళేమన్నా కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్స్ ఉంటే దానికి ఆన్సర్ చేసుకోవచ్చు. ఆన్సర్ చేస్తారు. ఇక ప్రజల్లో అయితే ఉంటారు. ఇంకా 11వ తేదీ వరకు.